Good morning to everybody. Welcome to day 9 session 1 Polytechnic live coaching అందరికీ స్వాగతం అండి. ఈ రోజు అయితే మనం పాలినామియల్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో పాలినామియల్స్ అంటే ఏమిటి, అదే విధంగా పాలినామియల్ అనడానికి ఏమైనా కండిషన్ ఉందా, సో ఈ మొత్తం అనేది లెసన్ అయితే బేసిక్స్ ఈరోజు చెప్పుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే దానికి సంబంధించి అప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈరోజు అయితే జస్ట్ బేసిక్స్ గురించి ఒక చిన్న డిస్కషన్ మీద పెడుతున్నాం. సో పాలినామియల్ అంటే ఏంటి, పాలినామియల్ అవ్వడానికి ఏమైనా మనకి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా, అసలు పాలినామియల్ అనడానికి ఏమైనా మనకి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, వీటి గురించి అయితే మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. సో వాట్ ఈజ్ ఏ పాలినామియల్, సో పాలినామియల్ అంటే ఏమిటి ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ వన్, సో ఏదైనా ఇచ్చినటువంటి ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని పాలినామియల్ అవడానికి కండిషన్ ఏమైనా ఉందా, ఇక్కడ చూడండి. ఒక పాలినామియల్ అంటే ఏమిటి, సో పాలినామియల్ అనడానికి కలిగినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ చూడండి ఒకసారి. ఏ పాలినామియల్ ఈజ్ ఏ డిఫైన్డ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ విచ్ కంటైన్స్ 2 or more ఆల్జిబ్రిక్ టర్మ్స్ అని ఇక్కడ చూసారు కదా. ఆల్జిబ్రిక్ టర్మ్స్ అనేది ఇవ్వడం జరిగింది, అంటే బీజగణిత పదాలు అనేవి ఉండాలి. ఓకేనా, ఒకటి లేదా అందుకని ఎక్కువ బీజగణిత పదాలను ఉండాలి. సో అలా ఒకటి కంటే ఎక్కువ ఉండేటటువంటి బీజగణిత పదాలను మనం ఒక దగ్గర మనం చూపించినట్లయితే దాన్నే పాలినామియల్ అంటామని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ మేడ్ అప్ టు 2 terms, నేమ్లీ పాలీ. ఓకేనా, పాలీ అనే ఒక పదము అండ్ అదేవిధంగా నోమియల్, ఈ రెండు పదాల యొక్క కలయిక వల్ల మనకి పాలినామియల్ అనేది ఏర్పడుతుంది. సో పాలీ మీన్స్ అండి, పాలీ అంటే అర్థం ఏంటి, దట్ మీన్స్ పాలీ అంటే మనకి మెనీ అంటే ఎక్కువ అని అర్థం. నోమియల్స్ అంటే టర్మ్స్ అని అర్థం, అంటే ఎక్కువ పదాలు ఉండేది అని అర్థం అనమాట. సో సాధారణంగా ఎక్కువ పదాలు ఉండేది అని చెప్పడానికి కానీ మనం ఏం చేస్తామంటే ఈ పాలినామియల్ అనే టర్మ్ని అయితే ఉపయోగిస్తాం అనమాట. సో ఇక్కడ పాలినామియల్లో మనకి ఎన్ని రకాల పదాలు కనిపిస్తాయి, సో కాన్స్టెంట్ అని కనిపిస్తుంది, ఇక్కడ చూడండి మీకు కాన్స్టెంట్ కనిపిస్తుంది, వేరియబుల్ కనిపిస్తుంది, ఎక్స్పోనెంట్స్ కనిపిస్తాయి, ఇంకా అదేవిధంగా మనకి ఏం కనిపిస్తాయి అంటే కోఎఫిషియెంట్స్ కూడా కనిపిస్తాయి. సో దీన్ని ఇంకా బ్రాడ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఇంకాస్త డీప్గా వెళ్తాం, దీన్ని ఏ విధంగా అయితే ఒకసారి ఎక్స్ప్రెస్ చేస్తాము అనే దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో పాలినామియల్ అనడానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, సో ఒకసారి చూద్దాం హియర్. ఓకే, ఇంకా కాస్త మనం డెప్త్గా చెప్పుకుంటే ఈ విధంగా చెప్పొచ్చు, ఒకసారి చూడండి. ఎస్, పాలినామియల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కన్సిస్టింగ్ ఆఫ్ వేరియబుల్, కోఎఫిషియంట్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ నాన్ నెగటివ్ ఇంటిజర్ ఎక్స్పోనెంట్. చూడండి ఇక్కడైతే మీకు సమగ్రమైన డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ అన్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ విత్ కన్సిస్టింగ్ ఆఫ్ వేరియబుల్స్, కోఎఫిషియంట్స్, ఆపరేషన్స్ ఆఫ్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అండ్ లాస్ట్ వన్ చూడండి ఇక్కడ నాన్ నెగటివ్ ఇంటిజర్ ఎక్స్పోనెంట్ అండి. సో ఈ కండిషన్ మనం తెలిసినట్లయితేనే పాలినామియల్ అవుతుందా కాదా మనం చూడొచ్చు. ఫస్ట్ వన్ వేరియబుల్ అంటే ఏంటని చెప్తాం. సో వాట్ యు నో అబౌట్ వేరియబుల్స్ మీన్స్ మనం మ్యాథమెటిక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొన్ని అన్నోన్ వాల్యూస్కి ఏం చేస్తామంటే అన్నోన్ వాల్యూని ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఏవైతే ఉన్నాయో A to Z ఉండేటటువంటి స్మాల్ లెటర్లో ఏదో ఒకటి తీసుకుని ఎజ్యూమ్ చేస్తాం అనమాట. ఇలా ఎజ్యూమ్ చేసిన దాన్నే మనం ఏమని పిలుస్తామంటే వేరియబుల్ అని పిలుస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 5a + 7 అని రాశాను, 3x - 9 అని రాశాను, 10x + 15 అని రాశాను. ఇక్కడ చూసారా, ఇక్కడ చూసేటప్పుడు మీకు ఏం కనిపిస్తుంది, ఏ అని ఒక దగ్గర ఎక్స్ గాను ఇలా మనం రాసాం. ఇలా అన్నోన్ వాల్యూని ఏం చేస్తామంటే ఇంగ్లీష్ లెటర్లో ఏదో ఒకటి ఎజ్యూమ్ చేస్తాం అనమాట. దాన్నే మనం ఏమని పిలుస్తాం, వేరియబుల్ అని పిలుస్తాం. సో ఈ వేరియబుల్ని రాస్తూ ముందు ఏం చేస్తారు చూడండి, ఒక వాల్యూ అనేది ఉపయోగించారు చూసారా. దీన్ని ఏమంటారంటే కోఎఫిషియంట్, గుణకము అని పిలుస్తామండి. తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైనా చూస్తున్నట్లయితే వేరియబుల్ అంటే చరరాశి. ఎస్, వేరియబుల్ అంటే చరరాశి అని పిలుస్తాము. అదేవిధంగా చరరాశితో ఉండేటటువంటి ఈ అంకెలు ఏవైతే ఉన్నాయో వీటిని గుణకము, కోఎఫిషియంట్ అంటామండి. కోఎఫిషియంట్ అని పిలుస్తాం అనమాట. ఇక గుణకంతో పాటు ఎటువంటి వేరియబుల్స్ లేకుండా మరో సంఖ్య కనిపిస్తుంది చూసారా, దీన్ని స్థిర పదము అని పిలుస్తాం అనమాట. స్థిర పదం అంటే దీన్ని కాన్స్టెంట్ అని పిలుస్తాం అనమాట. ఓకే, కాన్స్టెంట్. ఈ విధంగా మనకి అయితే ఇది రాసేటప్పుడు ఏం చేస్తారు చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఇక్కడ 5a + 7 అని రాశారు, అదేవిధంగా ఇక్కడ 3x - 9 అని రాశారు. అంటే ఇక్కడ ఏం చేశారు చూడండి, మొదట దాంట్లో ప్లస్ అనే ఒక సింబల్ వాడారు, అండ్ రెండో దాంట్లో
మైనస్ అనేది ఒకటి వాడారంటే పాలినామియల్స్లో టర్మ్స్ డిఫరెన్స్ చేసేటప్పుడు ప్లస్ కానీ మైనస్ కానీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం 5a అంటే అర్థం ఏంటి, మీకు లోయర్ క్లాస్లో వినింటే ఉంటారు 5 × a అంటే ఇయర్ మల్టిప్లికేషన్ కూడా జరగడం జరిగింది. ఇంకా ఫైనల్ కండిషన్ ఏంటంటే నాన్ నెగిటివ్ ఇంటిజర్ యాజ్ ఎ ఎక్స్పోనెంట్స్. సో దీని అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. అంటే వాటి యొక్క పవర్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ నెంబర్ ఉండకూడదు. సో కేవలం నెగిటివే కాదండి, చాలా కండిషన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూద్దాం. పవర్ అనేది ఏమేమి ఉండకూడదు, పవర్ షుడ్ నాట్ బీ నెగిటివ్ ఉండకూడదు. ఏమేమి ఉండకూడదు అక్కడ రాస్తాం, నెగిటివ్ ఉండకూడదు, అండ్ ఫ్రాక్షన్ కూడా ఉండకూడదు, అండ్ డెసిమల్ కూడా ఉండకూడదు. ఓకే, ఇలా ఈ 3 ఉండకూడదండి. సో నెగిటివ్ ఉండకూడదంటే వేరియబుల్ అనేది ఎక్కడ ఉండకూడదు, వేరియబుల్ అనేది సో మనకి ఎలా ఉంటుంది, వేరియబుల్ షుడ్ నాట్ బీ ఇన్ డినామినేటర్లో ఉండకూడదు, కండిషన్ 1. సో ఫ్యాక్టర్ ఉండకూడదు అంటే సో దాంట్లో ఏమి ఉండకూడదు, స్క్వేర్ రూట్లో అంటే దట్ మీన్ ఒకవేళ డిగ్రీ అంటే ఒకవేళ కానీ వేరియబుల్ యొక్క పవర్ కానీ ఇర్రేషనల్ నెంబర్గా ఉండకూడదు. దట్ మీన్స్ దాన్ని ఏమని చెప్తామంటే ఇర్రేషనల్ నెంబర్గా ఉండేటప్పుడు అది రూట్లో ఉండకూడదు. లైక్ దిస్ ఇలా రాసామనుకోండి, సో √x అంటే అర్థం ఏంటి, x⁴1/2 అని అర్థం. అదేవిధంగా క్యూబ్ √x అన్నాం అనుకోండి, దీని అర్థం ఏంటి, x⁴3 దట్ ఈస్ 1/3 అని అర్థం. ఓకే, ఇలా అనమాట. అదే అలా కాకుండా ఇలా చూడండి, √x² ఉందనుకోండి, దీని అర్థం ఏంటి చెప్పండి, x⁴2/3. ఇక్కడ ఏమొచ్చింది, ఫ్రాక్షన్ వచ్చింది. సో ఫ్రాక్షన్ అంటే మనకి ఏం చేస్తాం, డివిజిబుల్ చేస్తాం, డివిజన్ చేస్తాం, మళ్ళీ మీకు ఏమొస్తుంది, డెసిమల్స్ వస్తాయి. సో డెసిమల్స్ ఉండకూడదు, ఫ్రాక్షన్స్ ఉండకూడదు, నెగిటివ్ నెంబర్స్ అని ఉండకూడదు. ఇలా ఉంటేనే వాటిని ఏమని పిలుస్తామంటే మనం పాలినామియల్ అని పిలుస్తాం. అయితే మీకోసం ఒక చిన్న డ్రిల్లింగ్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఏవి పాలినామియల్స్ అవుతాయి, ఏవి పాలినామియల్స్ కావు అనేదానికి ఒక చిన్న డ్రిల్లింగ్ మీకోసం ఒకసారి చూడండి ఒకసారి. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏవి పాలినామియల్స్ అవుతాయి, ఏవి పాలినామియల్స్ కావు, అదేవిధంగా కండిషన్ ఏమిటి అనేది గురించి ఒకసారి చూసుకుందాం. సో చివరిలో అయితే మీకు ఒక చిన్న ప్రాక్టీస్కి ఎగ్జామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వెయిట్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇచ్చింది పాలినామియల్ అవుతుందా కాదా, అదేవిధంగా దానికి సంబంధించి మీకు ఏం చేశారంటే ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది మీకోసం. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ 2⁻x + x⁴1/2. ఇక్కడ చూడండి పవర్లో ఉంది, ఇక్కడ x పవర్లో 1/2 ఉంది. పాలినామియల్స్ కెనాట్ కంటైన్స్ వేరియబుల్ ఎక్స్పోనెంట్స్. చూడండి ఒకసారి, పాలినామియల్స్కి ఇప్పుడు కూడా పవర్లో ఏమి ఉండకూడదు, వేరియబుల్ ఉండకూడదు. అంటే 2⁻x కానీ 3⁻y కానీ 5⁻z కానీ అంటే ఎక్స్పోనెంట్స్లో ఏమి ఉండకూడదు, వేరియబుల్ అనేది ఉండకూడదు. అలా ఉంటుంది పాలినామియల్ కాదు. రెండోది, సో నెక్స్ట్ వన్ దే ఆర్ ఆల్సో కెనాట్ కంటైన్స్ నాన్ ఇంటిజర్. ఇంటిజర్ అంటే మనకేం చెప్పండి, ధన సంఖ్యలో ఉండాలి, రుణ సంఖ్యలు ఉండకూడదు. ఓకే, పాజిటివ్ అన్నారు కాబట్టి రుణ సంఖ్యలు ఉంటాయి, ధన సంఖ్యలు ఉంటాయి కాబట్టి ధన సంఖ్యలు మాత్రమే ఉండాలి. ఇంకేం ఉండకూడదు, డెసిమల్స్ అంటే ఫ్రాక్షన్స్ అనేవి మనకి ఏమవుతాయి, మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి, అంటే అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. సో 1/2 అనేది అకర్ణీయ సంఖ్య కాబట్టి ఇది మనకి పూర్ణ సంఖ్య కాదు, కాబట్టి ఇది కూడా కాదు. ఫస్ట్ వన్ పవర్లో ఏముండకూడదు, చర్రాశులు ఉండకూడదు. సెకండ్ వన్ పవర్లో ఎప్పుడు కూడా భిన్నాలను ఉండకూడదు. ఇక రెండో చూడండి, ఈ రెండో చూసినట్లయితే ఎందుకు ఇది పాలినామియల్ కాదు. ఇన్ జనరల్ పాలినామియల్స్ కెన్ కంటైన్ ఫ్రాక్షన్స్, హవెవర్ దే కెన్ నాట్ కంటైన్ వేరియబుల్స్ ఇన్ డినామినేటర్. సో సాధారణంగా బహుపదులు అనేవి భిన్నాలని కలిగి ఉండవచ్చు, కానీ చరరాశి అనేది హారంలో ఉండకూడదు. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, y అనేది ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇంకా థర్డ్ వన్ చూద్దాం. పాలినామియల్స్ కంటైన్స్ కెనాట్ హ్యావ్ నెగిటివ్ ఎక్స్పోనెంట్స్. చెప్పాను కదా ఇప్పుడే. సో మనం ఏం చెప్తామంటే నెగిటివ్ పవర్స్ ఉండకూడదు, బట్ ఇక్కడ చూసినట్లయితే మీకు నెగిటివ్ పవర్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇంకో విషయం ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్లో లేదు, పాలినామియల్స్ కెనాట్ కంటైన్స్ నాన్ పాలినామియల్ ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ లైక్ కొసైన్. ఇక్కడ చూసారు కదా, కోఫిషియంట్గా వాడేటప్పుడు ఈ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేస్తే అవి పాలినామియల్స్ కావన్నమాట. ఇవి బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ అంటారు. ఓకే, ఇలా రాయగలిగితే అంటే ఇలా లేకుండా రాయగలిగితే వాటిని మనం పాలినామియల్స్ అంటాం అనమాట. సో అలా అయితే మీకు చివరిలో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఏవి పాలినామియల్స్ అవుతాయి, ఏవి పాలినామియల్స్గా, వాటిని అయితే మీరు ఒకసారి గుర్తించండి. సో ఇది మనకు ఉండేటటువంటి ఒక పాలినామియల్ అవ్వాలంటే కండిషన్స్ ఒకసారి చూడండి. సో వేరియబుల్ అనేది ఎక్స్పోనెంట్లో ఉండకూడదు, అండ్ నెక్స్ట్ వన్ ఫ్రాక్షన్స్ ఎక్స్పోనెంట్స్లో ఉండకూడదు, అండ్ వేరియబుల్ అనేది డినామినేటర్లో ఉండకూడదు, అండ్ నెక్స్ట్ వన్ చెప్పుకుంటే
ఎక్స్పోనెంట్స్లో మనకి నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు అండ్ కొసైన్ లాంటి ఫంక్షన్స్లో వేరియబుల్ అనేది ఉండకూడదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశారు sin x మైనస్ వై అని రాశారు. సో ఇక్కడ చూడండి x మైనస్ వై అనేది సైన్ ఫంక్షన్లో ఉంది కాబట్టి ఇది కూడా పాలినామియల్ అయితే కాదు. ఓకేనా, గుర్తుంచుకుంటారు. ఓకే, ఇవి మనకి ఎక్స్పోనెంట్ అదే పాలినామియల్కి సంబంధించి. ఇంకా పాలినామియల్స్ని ఏ విధంగా, పాలినామియల్స్లో మనకి ఏ టైప్ ఆఫ్ పాలినామియల్స్ ఉంటాయి, అసలు టర్మ్స్ అంటే ఏమిటి, టర్మ్స్ అని వేటిని అంటారు ఒకసారి చూద్దాం. సో పాలినామియల్స్లో పదాలు అని పిలుస్తూ ఉంటాం. పదము అంటే ఏంటి ఒకసారి చూద్దాం. అంటే ఏదైనా ఒక పాలినామియల్ రాస్తామనుకోండి, సో ఆ పాలినామియల్లో మనం ఏం చేస్తాం చెప్పండి, ప్లస్ మైనస్ డిఫర్ చేసి రాస్తాం కదా. ఆ ప్లస్ మైనస్ డిఫర్ చేసిన ప్రతిదీ కూడా మనం కౌంట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2x² + 5x, ఇక్కడ చూడండి మీకోసం రాయడం జరిగింది 2x² + 5x + 4 అని రాశారు. అంటే ఇక్కడ ప్లస్ దగ్గర ఎక్కడెక్కడ ఉందో అక్కడ మీరు బ్రేకప్ చేయాలి. అలా బ్రేకప్ చేస్తే సో 2x² బ్రేక్ చేయండి అండ్ 5x బ్రేక్ చేయండి అండ్ 4. ఇక్కడ మొత్తం మీకు ఎన్ని టైమ్స్ వచ్చాయి చూడండి, 3 టైమ్స్ వచ్చాయి. ఎన్ని వచ్చాయి మీకు ఇక్కడ 3 పదాలు రావడం అనేది జరిగిందనమాట. ఇలా కేవలం ప్లస్ మైనస్ ఉంటేనే మీరు ఏం చేస్తారు, బ్రేక్ చేస్తారు. సరే మరి ప్రొడక్ట్లో ఉంటాయి, ప్రొడక్ట్లో ఎన్ని ఉన్నా కూడా మీరు సింగిల్ టైమ్గానే దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సో నో ప్రాబ్లం, దీనిపైన కూడా ఒకసారి ఒక చిన్న ప్రాక్టీస్ అయితే చేసేద్దాం. సో చేసేసి ముందుకు వెళ్దాం. సో లెట్ us see. ఎస్, ఇక్కడ చూడండి ఒకసారి. ఎస్, ఇక్కడ టైమ్స్ని ఐడెంటిఫై చేయడం అనేది చేద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్లో చూస్తే x+3 ఉంది చూసారా, x+3. ఇందులో x అనేది ఒక టర్మ్ అవుతుంది, 3 అనేది ఒక టర్మ్ అవుతుంది. సెకండ్ వన్ చూడండి, 3x² - 2x + 5లో 3x² అనేది ఒక టర్మ్, -2x అనేది ఒక టర్మ్, 5 అనేది ఒక టర్మ్. అంటే ఇందులో ఉండే బహుపదులు ఉండే పదాలను మనం గుర్తిస్తున్నాం. చూడండి ఇక్కడ 2a³ 3b² 2a ఇలా ఉన్నాయి చూసారా. ఇక్కడ చూసేటప్పటికి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, 2xa³ ఉంది కదా, మల్టిప్లైలో ఉంటే ఇదంతా కూడా ఒకే టర్మ్ అవుతుందండి. సో ఇది మొత్తం కూడా ఒకే టర్మ్ అవుతుంది. అండ్ -3b² ఒకటి, 2a ఒకటి, -1 ఒకటి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైనల్గా చూస్తే ½ x² అండ్ చూసారా -2/3x అండ్ 3/4. సో ఇవన్నీ కూడా మనకి టర్మ్స్ అవుతాయి అనమాట. టర్మ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చూస్తారు, ఫస్ట్ అవి పాలినామియల్స్ అవుతాయా కాదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అవి పాలినామియల్స్ అయ్యేటప్పుడు వాటిలో ఉండే టర్మ్స్ని మీరు గుర్తుంచుకోగలగాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్లో మనం ఏం చేద్దాం, ఎస్ 1 సెకండ్. సో ఇవి మనకు ఉండేటటువంటి పాలినామియల్స్లో ఉండే పదాలు. సో నెక్స్ట్ మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ గురించి మాట్లాడదాం. ఏదైనా ఇప్పుడే మనం చెప్పుకున్న టర్మ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కేవలం ఒకే ఒక టర్మ్ ఉందండి, ఒకే ఒక టర్మ్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, మోనోమియల్ అని పిలుస్తాం అనమాట. దీన్నే ఏకపది అని పిలుస్తారు. అంటే ఏ మోనోమియల్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్స్ విచ్ కంటైన్స్ ఓన్లీ వన్ టర్మ్. For an example, to be a monomial, that single term should be as a non-zero terms. A few examples for you. ఇక్కడ చూడండి ఒకసారి ఇచ్చారంటే ఏ మోనోమియల్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ విచ్ కంటైన్స్ ఓన్లీ వన్ టర్మ్. కేవలం ఒకే ఒక పదం ఉన్నట్లయితే దాన్ని ఏమని పిలుస్తాం, మోనోమియల్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ 5x 3 6a⁴ -3xy. ఇక్కడ చూడండి అన్నీ కూడా ఒక్కొక్కటే ఉన్నాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తాం మనం, మోనోమియల్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా, కేవలం ఒకే ఒక టర్మ్ ఉండాలి. ఇక్కడ చూడండి మరి ప్లస్లు మైనస్లు ఏమి ఉండకూడదు. ఓకే, అలా ఉంటే దాన్ని మనం మోనోమియల్ అని పిలవనమాట. ఇక రెండవది బైనోమియల్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. ఓకే, బైనోమియల్ అండ్ వాట్ అబౌట్ ది రిమైనింగ్ టర్మ్స్. సో ఏ బైనోమియల్ ఈజ్ ద పాలినామియల్ ఎక్స్ప్రెస్ విచ్ కంటైన్స్ ఎగ్జాక్ట్లీ 2 టర్మ్స్ అండి. 2 పదాలు మనకు ఉన్నట్లయితే దాన్ని బైనోమియల్ అని పిలుస్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి -5x + 3 ఉంది. సో ఇక్కడ ఉన్న టర్మ్స్ అవి ఇప్పుడే కౌంట్ చేశారు కదా మీరు, -5x ఒకటి 3 ఒకటి. అదేవిధంగా 6a⁴ + 17x ఉంది. ఇక్కడ కూడా మీకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ ఉన్నాయి. దట్ ఈస్ 6a⁴ ఒకటి 17x ఒకటి. ఇక్కడ చూడండి ఒకసారి xy అంటే xy² ఉంది, అదేవిధంగా xy ఉంది. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇలా 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అని పిలుస్తాం అన్నమాట. ఇక నెక్స్ట్ వన్ ట్రైనోమియల్ అంటే ఏమిటి, సింపుల్, ఎగ్జాక్ట్లీ 3 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాం, ఓకే దాన్ని ఏమని పిలుస్తామంటే సింపుల్గా చెప్పాం ట్రైనోమియల్ అంటాం. అంతకన్నా ఎక్కువ ఉంటే మీరు ఏమని పిలుస్తారు, డైరెక్ట్గా ఇట్ ఈస్ డైరెక్ట్లీ కాల్డ్ యాజ్ పాలినామియల్స్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా, ఇవి మనకు ఉండేటటువంటి టైప్స్ ఆఫ్
పాలినామియల్స్ అనమాట. ఒకటి ఉంటే మోనోమియల్ అంటాం, రెండు ఉంటే బైనామియల్ అంటాం, మూడు ఉంటే ట్రైనామియల్ అంటాం. సో నెక్స్ట్ వన్ డిగ్రీస్ ఆఫ్ ది అండి, డిగ్రీస్ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. డిగ్రీస్ అంటే పాలినామియల్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక పాలినామియల్లో ఇక్కడ డిగ్రీస్కి వెళ్ళే ముందు కోఎఫిషియెంట్స్ గురించి ఒకసారి ప్రాక్టీస్ చేసేద్దామండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని టర్మ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్స్, వాట్ ఈజ్ ఇట్స్ కోఎఫిషియంట్? సో 3x², దీని యొక్క గుణకం ఏమిటి? కోఎఫిషియంట్ అంటే గుణకాలండి, వీటికి ఉండేటటువంటి గుణకాలను మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో గుణకము అంటే ఏంటి? దాంతో అంటే ఏదైనా ఒక వేరియబుల్ ఉందనుకోండి, ఆ వేరియబుల్ అనేది ఏమవుతుంది, డెఫినెట్గా ఒక కాన్స్టెంట్తో మిక్స్ అయి వస్తుంది. సో ఏమీ లేనప్పుడు కూడా దానికి కాన్స్టెంట్ మనం ఏం చేయొచ్చు అంటే దానికి కోఎఫిషియంట్ని మనం ఫేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎక్స్ ఉందనుకోండి, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ దట్ మీన్స్ దీన్ని ఎలా రాస్తామంటే 1 × x అని రాస్తాం. ఎందుకు 0 × x మనం ఎప్పుడు రాయలేం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 × x రాస్తే మనకు 2x అవుతుంది. దట్ మీన్స్ వీ క్యాన్ ఇండికేట్ లైక్ హియర్, ఇక్కడ మనం ఇండికేట్ చేయాలి. సో 0 అంటే x 0 అవుతుంది కాబట్టి మనం చెప్పలేం. కాబట్టి ఏమీ లేదు అంటే దట్ మీన్స్ ఇక్కడ కోఎఫిషియంట్ అంటే 1 అండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, 3x² తీసుకున్నా, 3x²లో 3 ఉంది. -2xలో -2, 2a³ b² ఉంది, ఇక్కడ 2 ఉంది. అదేవిధంగా -2/3 × x ఉంది, ఇక్కడ ఏమవుతుందంటే 2/3 అవుతుంది. అలాగే -7 ఉంది, సో -7 అవుతుంది. ఇక్కడ వేరియబుల్ పవర్ లేదు, వేరియబుల్ లేదు కాబట్టి కాన్స్టెంట్ ఇచ్చి దీని యొక్క కోఎఫిషియంట్ ఏంటంటే డైరెక్ట్గా మీరు ఏం చెప్తారు, అదే వాల్యూని చెప్పాలి. ఓకే, 5 యొక్క కోఎఫిషియంట్ ఎంత? ఇట్స్ 5. సో వేరియబుల్ లేదు కదా, వేరియబుల్ ఏమవుతుందంటే 6 × x⁴ అని రాస్తాం అనమాట. సో 6 × x⁴ అంటే ఇక్కడ సో కోఎఫిషియంట్ ఏమవుతుంది మీకు? కోఎఫిషియంట్ మీకు ఏమవుతుంది? 6 అవుతుంది. అండ్ డిగ్రీ అని పిలుస్తాం. నెక్స్ట్ మీకు అదే కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. డిగ్రీ అని పిలుస్తామంటే ఎక్స్ యొక్క ఘాతం ఎంత ఉంటే అదనమాట డిగ్రీ. ఇట్ ఈస్ 0. ఓకే, ఈ విధంగా మనం అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీకు ఎప్పుడైతే కోఎఫిషియంట్ అంటే ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. సో బేసిక్సే ఈరోజు మొత్తం. సో బేసిక్స్ అన్ని కూడా ఫాస్ట్గా చెప్పేసి నెక్స్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. సో నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ ఏంటంటే డిగ్రీస్ని మీరు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో మీకు ఒక వర్కౌట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏమిటి? సో డిగ్రీని బేస్ చేసుకొని మళ్ళీ పాలినామియల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్గా మనం క్లాసిఫై అయితే చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి ఒకసారి చూద్దాము. ఒకసారి లెట్ us see హియర్. ఇక్కడ చూడండి, డిగ్రీ ఆఫ్ అంటే ఏంటి? సో హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్, మోనోమియల్ కాదండి, దట్స్ ఏ పాలినామియల్ ఈక్వేషన్స్. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటే హైయెస్ట్ డిగ్రీ అండి. హైయెస్ట్ డిగ్రీ అని పిలుస్తుంది, దాన్ని ఏమంటాం హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆర్ లార్జెస్ట్ ఎక్స్పోనెంట్. ఏదైనా సరే ఒక పాలినామియల్ తీసుకున్నట్లయితే ఆ పాలినామియల్ యొక్క లార్జెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమని పిలుస్తాం? డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అని పిలుస్తాం. ఓకే, ఇక కాన్స్టెంట్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క డిగ్రీ ఎప్పుడు కూడాను మనకేమవుతుంది? 0 అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6. ఇక్కడ చూడండి 3x + 1 అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు? 3 × x⁴ + 1 అనమాట. అంటే x యొక్క ఘాతం ఎంత ఉంది చూడండి, 1 ఉంది. సో ఇలా 1 ఉంది కాబట్టి ఇలా 1 మాత్రమే ఉంటే వాటిని ఏమని పిలుస్తాం? లీనియర్ పాలినామియల్ అని పిలుస్తాం అనమాట. ఏమంటాం? లీనియర్. ఓకే, లీనియర్ పాలినామియల్ అని పిలుస్తాం అనమాట. ఇక రెండోది చూడండి, ఇక్కడ మీకు చూసినట్లయితే 4 × x² + x + 1 ఉంది. అంటే ఇక్కడ ఏమీ లేదంటే x⁴ అనిగా మనం రాసుకుంటాం అనమాట. మీకోసం కొద్దిగా జూమ్ చేస్తున్నాను. చూసారా, ఏమీ లేదనుకుంటే ఇక్కడ మీరు ఏం చేస్తారు? మీరు ఎలా రాస్తారంటే 4x² + x⁴ అంటే ఇక్కడ చూడండి మ్యాక్సిమం 2 ఉంది కాబట్టి ఇలా మ్యాక్సిమం 2 ఉంటే వాటిని ఏమని పిలుస్తాం అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అని పిలుస్తాం. ఇక్కడ థర్డ్ వన్లో మ్యాక్సిమం అనేది 3 ఉంది కాబట్టి దీన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. 4 ఉంది కాబట్టి దీన్ని డై క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అని పిలుస్తామండి. 1 సెకండ్. అండి, బై క్వాడ్రిక్ అని పిలుస్తాం, నాట్ డై, ఇట్ ఈస్ బై. సో బై క్వాడ్రిక్ పాలినామియల్ అని పిలుస్తాం. రాసేటప్పుడు తప్పడింది. సో బై క్వాడ్రిక్. ఓకే, బై క్వాడ్రటిక్ అని పిలుస్తాం, బై క్వాడ్రటిక్ పాలినామియల్ అని పిలుస్తాం వీటిని. సో బై క్వాడ్రటిక్ పాలినామియల్స్ అంటే ఏంటి? సో వాటి యొక్క డిగ్రీ అనేది 4 ఉండాలండి. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని డిగ్రీ ఏమవుతుందో మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అని వేటిని పిలుస్తారు అంటే ఏదైనా ఒక పాలినామియల్ యొక్క మ్యాక్సిమం ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో దాని యొక్క డిగ్రీగా మనం చెప్తాం అన్నమాట. సో డిగ్రీని బేస్ చేసుకొని పాలినామియల్ ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తారు ఒకసారి చూద్దాం. ఇప్పుడే మీకు చెప్పాం కదా.
సో దీన్నే మరొకసారి డెఫినేషన్ చూద్దాం. సో ఫస్ట్ చూడండి ఒకసారి, ఎస్ ఇంకా జూమ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఏ డిగ్రీ పాలినామిల్, 0 డిగ్రీ పాలినామిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాన్స్టెంట్. 0 డిగ్రీ పాలినామిల్ మనం ఏమంటాం, స్థిర పదం అంటాము. సో వాటికి ఎటువంటి వేరియబుల్స్ అనేవి వాటితో ఉండవు అండ్ ఎప్పుడు కూడా దాని వాల్యూ అనేది మారదు. అండ్ నెక్స్ట్ వన్, ఫస్ట్ డిగ్రీ పాలినామిల్ని మనం ఏమంటామంటే లీనియర్ పాలినామిల్స్ అంటాం. ఒకసారి చూడండి, లీనియర్ పాలినామిల్స్ అని పిలుస్తాం అనమాట. అదే రెండవ డిగ్రీ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, క్వాడ్రాటిక్ పాలినామిల్ అని పిలుస్తాం. మూడవ డిగ్రీ ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామిల్స్ అంటాం. ఇప్పుడు వరకు మనం చెప్పుకోవడం జరిగింది. నిజానికి కాన్స్టెంట్ కానివ్వండి, లీనియర్ కానివ్వండి, క్వాడ్రాటిక్ అనేవి, క్యూబిక్ అనేవి మ్యాథమెటిక్స్లో ఉపయోగించే కొన్ని రకాల కాన్స్టెంట్స్ మాత్రమే. వీటిని ఏం చేస్తామంటే మనం పాలినామిల్స్లో వాటి యొక్క డిగ్రీని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అంతేగాని పాలినామిల్స్ మాత్రమే యూజ్ చేయాలి టర్మ్స్ అని మాత్రం అనుకోవద్దు. సో ఇవి సంబంధించి ఇక జనరల్గా ఒక పాలినామిల్, nth డిగ్రీ పాలినామిల్ మనం ఏ విధంగా రాస్తాము, ఇక్కడ చూడండి. nth డిగ్రీ పాలినామిల్ ఏ విధంగా రాస్తామంటే ఇలా జనరల్గా రాస్తాం. సో f of x is equal to మనం ఏం రాస్తాం, a0 x power of n అంటూ రాస్తూ లాస్ట్ మనం ఏం చేస్తామంటే an అండ్ x power of 0గా రాస్తాం అనమాట. సో ఇలా మనం కంటిన్యూ చేసినట్లయితే దీన్ని nth డిగ్రీ పాలినామిల్ లేదా స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పాలినామిల్ అని పిలుస్తారు. సో దీనిపైన అయితే మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇక పాలినామిల్స్ మీద బేసిక్ సమాచారం అనేది మీకు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. ఇక మనం ఏం చేయాలంటే ఇక ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవాలి. సో ఈరోజు అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక ఎగ్జామ్ అనేది ఇప్పుడైనటువంటి బేసిక్ కాన్సెప్ట్ మీద మీకు డిస్క్రిప్షన్లో ఒక ఎగ్జామ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని మీరు ఒకసారి రాస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ మనం మీకు చేయాల్సింది ఏంటంటే వాల్యూ ఆఫ్ ది పాలినామిల్. సో ఏదైనా ఒక పాలినామియల్ ఇచ్చి దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. సో లీనియర్ పాలినామిల్స్ స్టార్ట్ చేస్తాను. సో f of x is equal to, సో ఇక్కడ p of x ఫంక్షన్ కాదు కదా, ఎస్ లెట్స్ టేక్ as p of x. సో p of x తీసుకుందాం. p of x is equal to 3x minus 7 అనుకుంటే దెన్ ఫైండ్ అవుట్ ది p of 1, p of 2, p of 5 అని ఇచ్చాడు అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x ప్లేస్లో అక్కడ ఏదైతే ఉందో చూడండి, ఒక సిమిలర్గా కంపేర్ చేయండి. ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని మీరు రాయండి అనమాట. సో 3 of 1 minus 7, we can write 3 minus 7, we can get as minus 4. ఇక్కడ చూడండి 3 of 2 minus 7, so 6 minus 7, that is equal to minus 1. ఇక్కడ చూడండి ఒకసారి 3 of 5 minus 7, that means 3 5 is 15 minus 7, we will get as 8. ఈ వాల్యూ లీనియర్ కాబట్టి ఇలా. సో మీరు ఇప్పుడు ఒక క్వాలిటీకి ఇస్తున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 2, సో ఇప్పుడు మీకు ఇస్తున్నాను. సో ప్లీజ్ ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసి చివరిగా కామెంట్ బాక్స్లో అయితే రాయండి ఒకసారి. పిఎఫ్ మీకు క్వాలిటీకి ఇస్తున్నాను ఇక్కడ 3x minus 5 plus 5, then find out the pf1, pf minus 1, pf2 and pf minus 2. ఓకే, ఇది రెండవ ప్రాబ్లం అండి. అండ్ అదేవిధంగా ఒక క్యూబిక్ పాలినామిల్ కూడా ఇస్తున్నాను, థర్డ్ ప్రాబ్లం మీకు. సో p of x is equal to, సో 3 2 1 అని రాయండి, 2 2 ఇది, అండ్ దిస్ ఈజ్ 2 3 and 3 yes it is 2 4. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. p of x is equal to 5x cube plus 7x square minus 20x plus 15. అలా అయితే pf minus 3 is equal to ఎంత అవుతుంది, 3లో 1 అండి ఇది, అండ్ 3లో 2 మీకు ఇవ్వడం జరిగింది. pf 0 is equal to ఎంత అవుతుంది, అండ్ 3లో థర్డ్ అండి ఇది. సో మీరు రాసేటప్పుడు 3లో థర్డ్ అని రాయండి. pf 2 ఎంత అవుతుంది, సో ఫైండ్ అవుట్ చేస్తారు. ఇది క్వాలిటీకి సంబంధించి. అండ్ ఫోర్త్ వన్ చూద్దాం. సో మీరు వీడియో పాస్ చేసి మొత్తం చేసిన తర్వాతే మీరు ఆన్సర్ అయితే పెట్టండి. సో p of x is equal to మీకు 4th డిగ్రీ పాలినామిల్ ఇస్తున్నాం ఇక్కడ, x power of 4 plus 3x cube minus 15x square plus 10x minus 10 ఉంది అనుకోండి. లెట్స్ ఫైండ్ అవుట్ ది p of 1, p of 0, p of minus 1. మీరు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. 4th 1 ఇది, 4th 2 ఇది, అండ్ 4thలో థర్డ్ 1 ఇది. ఓకే, సో వీటికి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఆన్సర్ చేసి లైవ్ చాట్లో పెట్టండి. ఓకే, దట్ మీన్ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇవి మనకి జీరోస్ అని చెప్తాం. ఓకేనా, సో ఈ జీరో అంటే మీరు ఏం చేస్తారంటే ఎక్స్ ప్లేస్లో అక్కడ ఏ వాల్యూ అయితే వేయమనో ఆ వాల్యూ అయితే వేసి చేయండి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, ఇక నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో ఎస్,
ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్తో మనం ముగిద్దాం. సో ఆల్రెడీ 30 minutes అయిపోయింది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే జీరో ఆఫ్ ది పాలినామియల్, జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ అంటే బహుపది శూన్య పదాలను ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేద్దాము. ఓకే, సో జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు. లెట్ us see. ఇక్కడ ఒక p of x is equal to ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, 3x minus 9 ఇలా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూలో ఏ వాల్యూ అయితే మనం వేస్తామో ఆ వాల్యూ వేసేటప్పుడు అది ఏమైపోవాలి, టోటల్ వాల్యూ అనేది 0 అయిపోవాలి. ఓకే, p of x is equal to 0 అయితే ఆ వాల్యూని దాన్ని ఏమని పిలుస్తాం, జీరో ఆఫ్ ది పాలినామియల్ అని పిలుస్తాం అనమాట. సో ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేసేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఆల్రెడీ పాలిసెట్ వాళ్ళు కాబట్టి డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు, 0 వేస్తారు. అండ్ 3 of x is equal to 9, దెన్ x is equal to 9/3 విల్ రైట్ as 3 డైరెక్ట్గా మీరైతే చేసేస్తారు. ఓకే, సో మీకైతే ఇంకా దొంగచాట ఏం లేదు. సో ఎందుకంటే మీరు ఆల్రెడీ పాలిసెట్ వాళ్ళు ఆల్రెడీ 10th class చదివే వచ్చారు కాబట్టి డైరెక్ట్గా మీరు టైం సేవ్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ మెథడ్స్ని యూస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడైతే మనం కొన్ని జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ మనం ట్రై చేద్దాం. ట్రై చేసిన తర్వాత చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ √2x plus 5 is equal to 0. Yes, we have to type. Yes, so p of x is equal to like √2x plus 5. So we have to find the 0. Then we can write as like this. So p of x is equal to 0 అని రాస్తారు. అలా అయినట్లయితే x is equal to, that means √2x plus 5 is equal to 0గా రాస్తారు. దెన్ √2x is equal to మనకి ఏమవుతుంది, -5 అవుతుంది. దెన్ x is equal to -5/√2. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో మీకైతే కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో లీనియర్ ఇస్తున్నాను ఎందుకంటే క్వాడ్రాటిక్ అనేది చేసేటప్పుడు మనం కాస్తంగా గ్రాఫ్స్ గురించి కూడా డిస్కస్ చేయాలి. సో నెక్స్ట్ క్లాస్లో గ్రాఫ్స్ గురించి చేస్తాను. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మీకు ఇస్తున్నాను. 5th ప్రాబ్లం మీకు ఇక్కడ 6x - 18 is equal to, సో దీని యొక్క 0 ఎంత అవుతుంది, ఈజ్ ఎ p of x అయినప్పుడు దీని 0 ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయండి. అండ్ 6th వన్ చూడండి, 3/2x plus 5/6 ఓకే అయినట్లయితే x is equal to ఫైండ్ అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ 1/3x plus -7/10 is equal to 0 అయినైతే x is equal to ఫైండ్ అవుట్ చేయండి. అండ్ 8th వన్ ఎస్ √3/2x minus √2/10 ఓకే ఈజ్ ఈక్వల్ 0 అయితే x వాల్యూ ఎంత. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే మీరు చేయండి, చేసేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. రేపైతే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని సో